అందరి ఎదుట చింపేసింది. మస్తానా గారు ఒకసారి అదే మస్తానా గారు ఒకసారి అప్పుడు ఆమె ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఎందుకంటే మీరు చెప్పారు కాబట్టి దానికి శాంక్టిటీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి విందాం. అది కూడా విన్న తర్వాత మీరు కంటిన్యూ చేస్తారు. అప్పట్లో వారు ఏం మాట్లాడారు అనేది మనకు ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి విందాం. జగన్మోహన్ రెడ్డి గారు మా కేసును సిబిఐకి ఇస్తున్నామని చెప్పి దొంగ జీవోస్ ఇచ్చి మరి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. మరి సిబిఐ ఆఫీసు కూడా మేము వెళ్ళి విచారించగా ఇవి పనికిరాని జీవోస్ అండి అని చెప్పడం జరిగింది. మరి అలా మాట ఇచ్చి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి చేసిన అంటే ఇక్కడ ఆమె మోసం, జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి జీవోలు ఇచ్చారు, సో సిబిఐ వాళ్ళు కూడా అదే మాట అన్నారు, సో మోసం చేశారు అనేసి చెబుతూ ఉన్నారు. మరి మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆమె గతంలో మాట్లాడారు. అధికారికంగా మోసం చేశారు, ఇక్కడ మాటలతో మోసం చేయలేదు, అధికారికంగా జీవోలతో మోసం చేశారు. మరి ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదు ఈమె? సో ఏంటి అంటే ఇదంతా కూడా ఒక గేమ్ అనుకోవచ్చా? ఒక్క సెకండ్, ఇదే కాదు, ఆమె కర్నూలు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఒకసారి మామూలుగా స్పందించారు, రెండోసారి అంటే యూ చీప్ పీపుల్ అన్నారంటే. అంటే మీకు అన్ని ఇచ్చాం కదా, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు అనేది ఆయన వెర్షన్ అనేది కూడా ఆయన చెప్పారు. ఆ తర్వాత జనసేన పెద్ద ఎత్తున ట్వీట్ వార్ చేసిందండి. ట్వీట్ వార్ చేస్తే జనసేన కర్నూలు, నంద్యాల వీళ్ళందరూ నాయకులందరూ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎందుకు ట్వీట్లు చేశారు, మేము సిబిఐకి ఇస్తామని చెప్పాం కదా, మీరు ఇంకా దీన్ని ఫ్లేరప్ చేస్తున్నారు ఏంటని చెప్పేసి జనసేన దానికి కూడా ప్రెస్ మీట్ పెట్టామని చెప్పింది. జనసేన వాళ్ళకి నోటీసులు ఇవ్వటం ఏంటి, దీన్ని తీవ్రంగా ఖండిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు వైఖరిని. సో ఇలాంటి పరిస్థితుల్లో రావణ్ అనే వ్యక్తికి సంబంధించి కేసు ముడిపెడుతూ అసలు ఆ రావణ్ అనే వ్యక్తి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, లేకపోతే నక్సలైట్లకు సపోర్ట్ చేశారు, ఇట్లాంటి విషయాల్లో ఉంటే ఆమె న్యాయం అడగడంలో తప్పులేదు. దాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఆపాదిస్తూ నాది ఓట్ల కోసం ఆయన గెలిచారు, మా అమ్మాయి కేసులు వాడుకొని అంటాం, అసలు ఎక్కడ లాజిక్ ఉంటుందో నాకే తెలియట్లా. ఇదంతా ఏంటంటే ఆమెను ఒక ఆయుధంగా ప్రత్యర్థులు ఉపయోగించుకుంటున్నారా అనే విధంగా ఆమె అడుగులు పడుతున్నాయంటంలో సందేహం లేదు, ఎటువంటి సందేహం లేదు. ఆమె కానీ వాళ్ళ భర్త కానీ ఆలోచించుకోవాలి, ఎవరి వల్ల ఈ కేసు ఇంతవరకు వచ్చింది, ఎవరి వల్ల మనకి ఆర్థిక సదుపాయాలు అందాయి, లేకపోతే ఎవరి వల్ల సిబిఐ దాకా వెళ్ళింది, ఇవన్నీ చూస్తుంది. నేను ఒక్క సెకండ్ లో ముగిస్తాను సార్. ఇప్పుడు